ఆర్టీసీ విలీన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంపై పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెను ఈ రోజే ముగించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ సంఘాలతో చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తం 32 డిమాండ్లతో కొన్ని ముఖ్యమైన డిమాండ్లకు తక్షణమే ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ఆర్టీసీ విలీన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర సచివాలయం కేంద్రంగా దాదాపు 8 గంటల పాటు ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు చర్చలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తం 32 సమస్యలు తక్షణమే పరిష్కరించాలి, ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోయినా సమ్మె విరమించే ప్రసక్తే లేదంటూ కూడా కార్మిక సంఘాలు ససమీరా అంటున్న నేపథ్యంలో మంత్రులు ఇప్పటి వరకు వారితో చర్చలు జరిపారు. ఆ తర్వాత మళ్ళీ మంత్రులు సపరేట్గా, అంటే మంత్రుల కమిటీ సపరేట్గా భేటీ కావడం జరిగింది. అసలు సాధ్యాసాధ్యాలు అంటే ప్రధానమైనటువంటి సమస్యలు 27 సమస్యలు ఇప్పటికే తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పుడు కూడా ఆర్థిక పరమైనటువంటి, పాలనాపరమైనటువంటి, విధానపరమైనటువంటి అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రుల కమిటీ ఒకసారి భేటీ కావడం జరిగింది. ప్రస్తుతం మంత్రుల కమిటీ భేటీలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తున్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వానికి దాదాపు 6 నుంచి 10 కోట్ల భారం పడే అవకాశం, కాబట్టి 6 నుంచి 10,000 కోట్ల భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న అంశాలపై కూడా మంత్రుల కమిటీ భేటీ అయింది. ప్రస్తుతం అయితే మంత్రుల కమిటీ భేటీలో దీనిపై కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు మరోవైపు ఇప్పటికే సంబంధించిన కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశాలపై కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు, కాబట్టి వాటిని ఈసారి రెగ్యులైజ్, అంటే ప్రభుత్వ ఉద్యోగుల తీసుకునే ఉద్యోగుల వారిని గుర్తించాలంటూ కూడా ఇప్పటికే అటు కార్మిక యూనియన్ నేతలు డిమాండ్ చెప్పారు. కాబట్టి ఆ సంబంధించిన దానిపై కూడా రాష్ట్ర మంత్రుల కమిటీ కూడా దానిపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. మొత్తం మీద అనేక విషయాలపై కూడా ఈరోజు ఎలాగైనా ఈ యొక్క ఆర్టీసీ కార్మికులతో సమ్మెను విరమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మనం ఇప్పటికే మెట్రో టేక్ ఓవర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే దేశంలో ఎక్కడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిసారిగా మెట్రో టేక్ ఓవర్ కావచ్చు, ఆర్టీసీని ప్రభుత్వ విలీనం కావచ్చు, ఈ యొక్క అంశాల్లో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. కాబట్టి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఎంత రాత్రి అయినా సరే ఈరోజు చర్చల మొత్తం కూడా కంప్లీట్ చేసి ఆర్టీసీ సమ్మెని విరమింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. ఇక విలీన ప్రక్రియకు సంబంధించిన దానిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాసెస్ని ముందు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం కలిగి వచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు ఆర్థిక భారాలకు సంబంధించిన డిఏలు, పిఆర్సీ 2017 పిఆర్సీని ఇప్పటికే ప్రభుత్వం వేసింది. అదేవిధంగా 2000 డిఏలు ఇప్పటివరకు కొంత పెండింగ్లో ఉన్న డిఏలు కూడా పూర్తిగా క్లోజ్ చేసింది. అయితే మిగిలినటువంటి కొన్ని పెండింగ్ పిఆర్సీ కావచ్చు, పెండింగ్ డిఏలు కావచ్చు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర అటు మంత్రివర్గ కమిటీ మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఈ రోజు ఎలాగైనా ఈ యొక్క ఆర్టీసీ సమ్మెను విరింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎంత భారమైన, ఆర్థిక భారం అయినప్పుడు కూడా పూర్తిగా సమ్మెని మొత్తం కూడా పూర్తిగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మెను పూర్తిగా క్లోజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము
అప్పట్లో ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చింది. ఎన్నికల్లో తమ అధికారం పార్టీకి వస్తే మొత్తం ఖచ్చితంగా ఆర్టీసీ మొత్తం కూడా ప్రభుత్వం విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ఈ యొక్క ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ప్రక్రియపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా దాని దిశగా అంటే మొత్తం కూడా ఆర్టీసీని విలీనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాసెస్ని త్వరగతిన కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే చర్చలు అయితే ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. 8 గంటల పాటు ఇంకా నడుస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎంత అర్ధరాత్రి అయినా సరే చర్చలు మొత్తం కూడా కంప్లీట్ చేసి ఆర్టీసీ కార్మికులతో సమ్మె విరమణ చేయాలనేది అటు ప్రభుత్వం కూడా యోచిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి ఏ రకంగా ఎంతవరకు ఈ చర్చలు కొనసాగుతాయి, ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్ని అంశాలకు సంబంధించిన అంశాలు ఏదైతే ఆర్థిక భారం సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా పాలనాపరమైనటువంటి అంశాలు, విధానపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయాలపై ఏ రకంగా ముందుకు వెళ్తున్నది కూడా మరి కాసేపులో క్లారిటీ కూడా వచ్చే అవకాశం. గంగోత్రి ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం వైపు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో 32 డిమాండ్లలో 29 అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఈ ప్రభుత్వం ఈ భేటీ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ఆ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాసెస్ని చేసే దిశగా ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఆర్టీసీని విలీనం చేయాలంటే పే స్కేల్ సంబంధించిన విషయాలు కావచ్చు, వారి జీతభత్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, దాదాపు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు, విధి విధానాలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ రకంగా వీటిని సార్ట్అవుట్ చేయాలి అన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వము చర్చిస్తుంది. మంత్రుల కమిటీతో చర్చిస్తుంది. మంత్రుల కమిటీ డిసిజన్ తీసుకున్న తర్వాత దీనిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం. దీంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ కావచ్చు, అదేవిధంగా కారుణ్య నియామకాలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా డిఏ పెండింగ్ సంబంధించిన విషయాలు కావచ్చు, మొత్తం మీద సిటీలో ఈవీ బస్సులు తీసుకురావడం వల్ల ఆర్టీసీ డ్రైవర్లను మొత్తం మిగిలినటువంటి జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి, బదిలీ చేస్తున్నారు కాబట్టి ఆ బదిలీలు చేయకుండా ఈవీ ఉన్నటువంటి దాంట్లోనే డ్రైవర్లని ఇక్కడే అకామిడేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిమాండ్స్ని అంటే ఆర్టీసీ యూనియన్ నేతలు డిమాండ్స్ పెట్టారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో కూడా కొంత ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 8 గంటల పాటు సచివాలయం వేదికగా అటు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నేతృత్వంలో చర్చలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చర్చలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, ఏ రకంగా ఈ ఆర్టీసీ విలీనం సంబంధించిన అంశంపై ఏ రకంగా స్టెప్ తీసుకుంటుంది అనేది మాత్రం మరి కాసేపు నుండి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.